చెల్లి వింటుంది. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళైన భార్య దగ్గరికి భర్త వస్తే కంగారు పడకూడదు, కౌగిలించుకోవాలి. భయపడకులే, ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చానంతే. ఏంటి ఎగ్స్ ఉడకబెట్టావా? అవును. ఎలా తీయాలో తెలియట్లేదా? సరిగ్గా రాదు. సరే నేను చూపిస్తాను. ఇలా తీయాలి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేతారా, పాపం కొత్త కదా, వంటరాకి ఇబ్బంది పడుతుంటే కొంచెం హెల్ప్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు అన్నయ్య. తారా, నువ్వెళ్ళన్నయ్య, నేను చూసుకుంటాను. అన్నయ్య లేడు అన్న బాధ లేకుండా బాగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. ఏంటి తారా? ఏంటా అమాయకంగా అడుగుతున్నావా? ఇప్పుడే చూశాను, వాడు వెనక నుంచి వచ్చి కౌగులించుకున్నాడు. నువ్వు కూడా హాయిగా ఆస్వాదిస్తున్నావు. లేదు, తను సడన్ గా. ఏంటి సడన్ గా వచ్చాడా? అయితే తోసేయాలి కదా, అరవాలి కదా. నీకు ఇష్టం లేకపోతే ఆపాలి కదా. నేనేం చేయలేదు. నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు. అమాయకంగా మొహం పెట్టి మగాళ్ళని నీ వైపుకు తిప్పుకోవడం బాగా వచ్చు నీకు. దయచేసి అలా మాట్లాడొద్దు తారా. ఏంటి నిజం చెప్తుంటే బాధేస్తోందా? నోటికొచ్చినట్టు మాట్లాడుతారా. ఎందుకు తారా ఇలా చేసావు? ఎంత కాలుతుందో తెలుసా? భరించు, నోరు మూసుకొని భరించు. మా అమ్మ మా నాన్న వాళ్ళున్నంత వరకు నన్ను వంటగది వైపు కూడా రానివ్వలేదు. నా చేతి మీద చిన్న ఘాటు పడినా వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. అలాంటిది నువ్వేం చేసావో చూడు. మా అన్నయ్య ఉండి ఉంటే నా చేతులు ఇలా అయితే చూసుండేవాడా? మా అన్నయ్య ఉంటే నువ్వు ఇలా చేసేదానివా? మీ అన్నయ్య? అందరూ మీ అన్నయ్య చచ్చిపోయాడు అంటున్నారు. నేను మాత్రం తను బతికే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? తను బతికే ఉంటే వచ్చి నా మెడలో తాళి కట్టాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అది జరిగిన రోజు నుంచి నా జీవితం మొదలవుతుంది. నీ జీవితంలో ఈ నరకం ముగుస్తుంది. గగన్ వచ్చి నా మెడలో తాళి కట్టిన రోజు ఈ ఇంట్లో ఎవరి స్థానం ఏంటో నేను డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు నువ్విలా సర్వెంట్లా బతకాలి. అర్థమైందా? సో వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ప్రాక్టీస్ కి రమ్మంటే ఎందుకు రావట్లేదు? సోను, రేపు మన షో ఉంది. ఆ షో నీకు గుర్తుంది కదా, మన ఇద్దరి కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. 1 షో సోను, ఈ 1 షో సక్సెస్ అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాం.
ఎన్నిసార్లు ఈ విషయం నీకు చెప్పాలి? నీకెప్పుడు షో గురించేనా? కోర్స్ కదా, ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించే కదా. నీకది మాత్రమే కనిపిస్తుంది, నాకు కాదు. నాకు కెరీర్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. నాకు డాన్స్ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం. సోను యార్ కమాన్, మళ్ళీ అదే టాపిక్ మొదలు పెడుతున్నావు నువ్వు. నేను నీకు ముందే చెప్పాను కదా, నా లైఫ్ లో ప్రేమ, కమిట్మెంట్స్, పెళ్లి ఇవన్నీ లేవు. అవునా? నిజంగానా? ఎస్. మరిదేంటి? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎంక్వైరీ చేశాను. నో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో ఒక్క నిమిషం, ఇదిగో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈ ఫోటోలో ఉన్నది నేను కాదు. ప్లీజ్ ఆకాష్, నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేయకు. అరే నేను నిజమే చెప్తున్నాను సోను. అరే ఈ ఫోటోలో ఉన్నది గగన్, నేను కాదు. దిస్ ఇస్ ఆకాష్. ఆ భూమి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మళ్ళీ నన్ను గగన్ అనుకొని నా లైఫ్ నరకం చేస్తున్నారు. ఐఎమ్ నాట్ గగన్, నేను గగన్ని కాదు. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? ఇప్పుడు నువ్వెంత రిక్వెస్ట్ చేసినా నేను కరిగిపోను ఆకాష్. నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను నీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను నిన్ను ప్రేమించాను ఆకాష్, నీ పేరు చూసి కాదు, నీ ఫేమస్ చూసి కాదు. నీతో పాటు ఉన్నప్పుడు నేను పొందిన హ్యాపీనెస్ ని చూసి. నిజానికి నాకు చాలా మంచి మ్యాచెస్ వచ్చాయి, కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. సోను ప్లీజ్, నేను అసలు అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి నేను చెప్పేది విను. ఈ షో మన ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ కెరియర్, దిస్ ఇస్ లైఫ్. కాదు ఆకాష్, నీకు ఇంపార్టెంట్. నాకిప్పుడు సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్.